అంటే డైవర్స్ తీసుకొని విడిపోవట్లేదు, అలాగే కలిసి కూడా ఉండట్లేదు. సో దీన్ని భార్యాభర్తలు కాకుండానే మళ్ళీ భార్యాభర్తల్లాగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే జ్యుడిషియల్ సెపరేషన్ అని అంటారంట సార్. అంటే ఏంటి, మీరు ఒక డైవర్స్ ఎక్స్‌పర్ట్ కాబట్టి, మీకు ఈ విషయాలు బాగా తెలుసు కాబట్టి, మా ప్రేక్షకుల కోసం దీన్ని ఒకసారి వివరించండి. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో జ్యుడిషియల్ సెపరేషన్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది మనకు. అంటే సెక్షన్ 10 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈ జ్యుడిషియల్ సెపరేషన్ గురించి చెప్తది. ఓకే. జ్యుడిషియల్ సెపరేషన్ అనేది ఏందంటే ఒక రకమైన స్థితి ఏందంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి జీవించే క్రమంలో మనకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్యలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులు అంటే ఏంది, మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, మానసికమైన సమస్యలు కావచ్చు, లేదంటే అడల్టరీ కావచ్చు, లేదంటే భార్యనో భర్తనో క్రుయాలిటీ చేస్తుంటారు. అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కానీ కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నప్పుడు ఆ గొడవలు సద్దుమణిగేంత వరకు, అంటే వాటిని రిపేర్ చేసుకునేంత వరకు ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి దాన్ని పూర్తిగా, అంటే మనము జనరల్గా ఏమైందంటే ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఏంటంటే ఈ మనిషితో కలిసి ఉండలేము, ఓకే, ఈ మనిషితో కలిసి ఉండలేము, ఈ మనిషి నాకు వద్దు అంటే డైవర్స్.